ప్రేమచంద్, సిద్ధార్థ్ ఉంది. సిద్ధార్థ్ అందులో ప్రధాన పాత్ర. సిద్ధార్థ్ మిత్రుడు గోవింద్. ఇద్దరు ఒకేసారి ఇంటి నుండి బయలుదేరారు. అందరూ ఎలా జీవిస్తున్నారో అలా జీవించకూడదని నిర్ణయంతో. కథ చెబుతోంది ఇద్దరికి గౌతమ బుద్ధుడు కలుస్తారు. గోవింద్ బుద్ధుడి దగ్గర ఆగిపోతాడు. కాని సిద్ధార్థ్ ముందుకు వెళ్తాడు. ఊహించు, సాక్షాత్ బుద్ధుడు ఉన్నాడు. ఆయనను వదిలేసి ముందుకు పోతాడు. అలా వెళుతున్న అతనికి ఒక వేశ్య ఎదురవుతుంది. సిద్ధార్థ్ ఆమె దగ్గరే బస చేస్తాడు. అయితే అక్కడే ఉండటం వల్ల అతనికి సమాధానాలు దొరకవు, కానీ దుఃఖం లభిస్తుంది. అక్కడి నుండి అతను ఎలాగో ముందుకు సాగుతాడు. సిద్ధార్థ్ చివరి వరకు అల్లాడుతుంటాడు. చివరి క్షణంలో అతనికి ముక్తి లభిస్తుంది. చెప్పే ఉద్దేశ్యం ఏమిటంటే, ముక్తి ప్రియుడైన వాడు గోవిందులా బుద్ధాలయంలోనే నివసించాలనిపిస్తే అతను బుద్ధాలయంలోనే నివసిస్తాడు. బుద్ధుని కలిసిన తర్వాత కేవలం ఆయన పాదాలను తాకి తిరిగి వెళ్ళిపోడు. అతనంటాడు, నాకు నీ వద్దే ఉండాలి. కాని అతనికి వేశ్యాలయంలో ముక్తి లభిస్తుందని అనిపిస్తే అక్కడే ఉండిపోతాడు. ఏ కర్మ అయినా సరే, ఒకవేళ దేవాలయం వెళ్లడమో వేశ్యాలయానికి వెళ్లడమో అసలైన ప్రమాణం ఏమిటంటే అది ముక్తిని ఇస్తుందా లేదా అన్నదే కదా. ఇతిశాలలో ఇప్పటి వరకు ఎప్పుడు ముక్తి కోసం తప్పించేవారే ఉన్నారు, అత్యున్నతాన్ని కోరుకునేవారే ఉన్నారు. వారు ఈ లోకపు నియమాలు కట్టుబాట్లు పట్టించుకోలేదు.